హైదరాబాద్ లో అక్రమ ఫాస్ట్ ఫుడ్ గోదాంపై హెచ్ ఫాస్ట్ టీం దాడులు చేసింది. చార్మినార్లో టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అధికారుల సంయుక్త దాడులు నిర్వహించారు. మొహల్లా ప్రాంతాల్లో ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ లేకుండా గోదాం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 90 లీటర్ల వంట నూనెను స్వాధీనం చేసుకున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరి ఈ దేశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, మరి ఇప్పుడు హైదరాబాద్ ఈ అక్రమ ఫాస్ట్ ఫుడ్ గోదాంపై హెచ్ ఫాస్ట్ టీమ్ దాడి చేసింది కదా, అంటే ఇక్కడి నుంచే హైదరాబాద్ అంతటికి వెళ్తాయా ఏంటి? ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో వాళ్ళు ఫ్రైడ్ చికెన్ రెడీ చేస్తున్నారు. అంత అపరిశుభ్ర వాతావరణంలో ఆయిల్ చూస్తేనే చాలా భయంకరంగా కనిపిస్తోంది. ఏంటి డీటెయిల్స్ ఏంటి అరుణ్? హైదరాబాద్ నగరంలో రోజు కూడా అయితే హెచ్ ఫాస్ట్ ఏర్పడిన తర్వాత మాత్రం కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలపైన కూడా ప్రతిరోజు దాడులు నిర్వహిస్తోంది. వాతావరణం సరైన వాతావరణం లేకుండా ఈ అక్రమ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నటువంటి అన్ని ముఠాలన్నింటినీ కూడా కుట్రాటు చేస్తుంది. మనం రీసెంట్ గా నిన్న కూడా చూసాం, అక్రమంగా కల్తీ పన్నీరు తయారు చేసినటువంటి ముఠాలను కూడా గుర్తించారు. అదే క్రమంలో ఈ రోజు ఈ చార్మినార్ ప్రాంతంలో ఈ అనుమతులు లేకుండా ఫాస్ట్ ఫుడ్ గోదాం నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులపైన కూడా హెచ్ ఫాస్ట్ టీం అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇద్దరు కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రధానంగా అక్కడ కృత్రిమ ఆహార రంగులను కూడా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ దాడుల్లో దాదాపు 110 కిలోలు తయారు చేసిన ఫ్రైడ్ చికెన్ ను అదేవిధంగా చాలా సార్లు వాడినటువంటి 6 టిన్నుల వంట నూనెను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ముఖ్యంగా ఇదైతే ఎలాంటి అనుమతులు లేవు, జిహెచ్ఎంసీ నుంచి కూడా ఎటువంటి అనుమతులు ఉన్నట్లు గుర్తినట్లయితే లేదు. ప్రధానంగా ఇక్కడ అక్రమంగా ఈ కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసినట్లు కూడా గుర్తించారు. వీటిని తినడం వల్ల కూడా అనేక రకమైన వ్యాధులు వస్తాయంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ప్రధానంగా ఇటువంటి ఇట్లా తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు కూడా చాలా ఆరోగ్యానికి హానికరం అని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మొత్తం ఇప్పటికే ఏదైతే హెచ్ ఫాస్ట్ ఏర్పడిన తర్వాత మాత్రం నగరంలో ఈ అక్రమంగా తయారు చేసినటువంటి కల్తీ ఆహార పదార్థాల పైన కూడా పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తుంది. ఈ దాడులకు సంబంధించి కూడా చార్మినార్ ప్రాంతంలో ముఖ్యంగా పంచమోహల్లా ముందులాడ్ బజార్ లో ఉన్నటువంటి మేసర్స్ ఆల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోదాం పైన కూడా హెచ్ ఫాస్ట్ అధికారులు అయితే తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అక్కడ పూర్తిగా కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసినట్టు కూడా గుర్తించారు. మొత్తం వీరిపైన కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేసుకున్నారు. ఆ గోదాం నిర్వహిస్తున్నటువంటి ఇద్దరు బాధ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా వీరిపైన కూడా చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా వీరిపైన ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం కూడా కేసు నమోదు చేసుకుని చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా ఈ కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు దర్శనం ఇవ్వడంతో కూడా ఇప్పటికే హెచ్ ఫాస్ట్ అధికారులు అయితే భారీగా ఆపరేషన్ చేపడుతున్నారు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట కూడా ఈ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు, ఇంకా కల్తీ కుళ్ళిపోయిన చికెన్ కావచ్చు, అదేవిధంగా ఎలాంటి కల్తీ ఆహార పదార్థాలు అయినా కూడా వాటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి రోజు దాడులు నిర్వహిస్తూ వాటన్నిటి కూడా ముఠాలన్నింటి కూడా కుట్రాటు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ హెచ్ ఫాస్ట్ ఏర్పడిన తర్వాత మాత్రం నగరంలో చాలా వరకు అయితే ఈ కల్తీ ఆహార పదార్థాల తయారీ మాత్రం కొంతవరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రతిరోజు కూడా దాడులు కొనసాగుతాయని కూడా హెచ్ ఫాస్ట్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే ఈ చార్మినార్ ప్రాంతంలో జరిగినటువంటి తనిఖీల్లో భాగంగా ఏదైతే ఎలాంటి లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నటువంటి ఈ ఫాస్ట్ ఫుడ్ గోదాం పైన దాడి చేసి అక్కడ ఉన్నటువంటి కల్తీ ఆహార పదార్థాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దానికి బాధ్యులైనటువంటి ఇద్దరు నిర్వాహకులను కూడా పోలీసులు అదుపు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేశారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అరుణ్.